హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునేది జేఏబి రిటైల్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ పేపర్లో మాడ్యూల్ డి అండర్ దట్ యూనిట్ నెంబర్ 24. టాపిక్ పేరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. ఇది బ్రీఫ్గా చెప్తాను మీకు. అసలు ఎక్కడైనా సరే మనకి యూజువల్గా దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు పీపుల్. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ సిస్టంలో ఒకళ్ళకి ఏంటంటే సర్ప్లస్ ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కన్నా ఎక్స్పెండిచర్ తక్కువ ఉందనుకోండి, సో మిగులు ఉంటుంది. సో ఈజ్ హ్యావింగ్ ఎ సర్ప్లస్. న్యాచురల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సేవింగ్స్ అంటాం. ఎప్పుడైతే అతనికి సేవింగ్స్ పోర్షన్ ఎక్కువ ఉందో న్యాచురల్లీ హీ రిక్వైర్స్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది అతను. అదర్ సైడ్ ఇంకో పర్సన్ ఉంటాడు, అతనికి ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈజ్ డెఫిసిట్ ఆఫ్ మనీ. సో హీఈస్ సీకింగ్ ఫర్ సమ్ మనీ. ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండు అప్పు కింద, అంటే బారింగ్. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ ఏ బారింగ్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది అతనికి. ఇతనికి సర్ప్లస్ అనేది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ అనేది ఇతనికి ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అన్నమాట అండి. సో వన్ పర్సన్ హీఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ గెటింగ్ ఏ బెటర్ రిటర్న్ అనేది ఒక సైడ్ అయితే, అదర్ సైడ్ ఏంటంటే హీ నీడ్స్ ఆఫ్ మనీ టువర్డ్స్ బారింగ్ ఫర్ హీజ్ డెఫిసిట్. అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇది లాజికల్గా కూడా మీకు కన్క్లూజన్స్ అనేది ఆ పాయింట్స్ కాన్సెప్ట్స్ అని అర్థం చేసుకుంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ రూపంలో మీకు క్వశ్చన్స్ యూ మే గెట్ ఇన్ దట్ ఎగ్జామినేషన్, రైట్? ఫస్ట్, ఆల్ ఆఫ్ అస్ వెదర్ ఇండివిజువల్స్, నేను చెప్పింది, ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎర్న్ మనీ బై డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ స్పెండ్ ఇట్ ఫర్ satisfying our wants. Sometimes income of people is more than their expenditure, and in other times their expenditure on goods and services is more than that income. These two categories వస్తాయి మనకి. These differences result in savings in one side and borrowing of money respectively on the other side. When income is more than a consumption, people incline to save. It is quite natural because surplus money ఉంటుంది. సర్ప్లస్ మనీ అనేది సేవింగ్స్. సేవింగ్స్ ఎలా వస్తుందంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో దట్ ఈస్ ఎ సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వస్తే కనుక, అంటే సర్ప్లస్ పర్సన్ ఇఫ్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్, సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాన్ బి అండర్స్టూడ్ అని అనుకుంటే కనుక దేర్ ఆర్ 4 క్యారెక్టర్స్ విల్ బి దేర్ ఎలిమెంట్స్. అదేంటంటే రిటర్న్. ఎవరైనా సరే రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రిస్క్. రిస్క్ అనేది ఒకటి ఉంటుంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఆ రిస్క్ అనేది చూసి దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మూడో ఫ్యాక్టర్ ఎలిమెంటు సేఫ్టీ. సేఫ్టీ అంటే మనకి టైంకి డబ్బులు అందాలి. ఏదో పెట్టేసాం, ఎవరికో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు అవసరంకి మీట్ అవ్వకపోతే వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్, దట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇమీడియట్ అతనికి డబ్బులు కావాలి అంటే సేఫ్టీ అనేది గెట్ బ్యాక్ ద మనీ, ఒరిజినల్ ప్రిన్సిపల్ కావాలి అనుకుంటే కనుక ఇట్ ఈజ్ సేఫ్టీ అన్నమాట. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక్కోసారి మనం పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడి కూడా రాకుండా అందులో లాస్ వస్తుంది. ఎక్స్ట్రా రిటర్న్ రాకపోగా ఉన్న పెట్టుబడిలోనే కొంచెం పోయిందనుకోండి, ఇట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ లాస్. సో సేఫ్టీ ఎక్కడ ఉంటుంది అది అంటే మన ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ లిక్విడిటీ. లిక్విడిటీ అనేటప్పటికి మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో ఆ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన దానికి మళ్ళీ తిరిగి వీ కెన్ గెట్ బ్యాక్ దట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇన్ టైమ్ వితౌట్ ఎనీ మచ్ ఎఫర్ట్స్ అండ్ వితౌట్ ఎనీ మచ్ కాస్ట్ చేస్తే కనుక, ట్రాన్సాక్షన్ కాస్ట్ లేకుండా కనుక ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు గెట్ బ్యాక్ దట్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్, సో ఇట్ ఈస్ లిక్విడిటీ ఈస్ గుడ్. ఈ 4 ఫ్యాక్టర్స్, 4 ఎలిమెంట్స్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట ఇన్వెస్ట్మెంట్లో. ఓకే, సో వన్ బై వన్ వచ్చేసి రిటర్న్. First one is return. The prime objective of any type of investment is to drive return. రాబడి కోసం, మన రిటర్న్ కోసం కదా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది అటెంప్ట్ చేస్తే. ఆబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ద రిటర్న్ ఓన్లీ. ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మే బి రెగ్యులర్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఇన్కమ్స్, రిటర్న్స్ అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి దట్ ఈజ్ రెగ్యులర్ ఇన్కమ్, రెండోది ఎప్రిసియేషన్ అమౌంట్. అంటే ఏమిటంటే చెప్తాను మీకు.
రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఏదైనా ఒక చోట ఇన్వెస్ట్ చేసాము, దాని ఫిక్స్డ్గా కొంత రిటర్న్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. సపోజ్ బ్యాంక్లో నేను 10 లక్షలు వేసాను, 8% అని చెప్పారు. సో ఐ విల్ గెట్ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ బేసిస్ అండ్ రెగ్యులర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. అందులో ఏం డీవియేషన్ ఉండదు. అలాగే సపోజ్ నేను ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక రెంట్ షాప్ లాంటిది కొన్నాను, రెంట్కి ఇచ్చాను అనుకోండి, ఐ విల్ గెట్ బ్యాక్ దట్ రెంట్ ఫిక్స్డ్, ఎంతైతే అంత వన్స్. అలాగే షేర్స్లోనే ఎక్కడైనా నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, సో ఐ విల్ గెట్ బ్యాక్ ద డివిడెండ్, అనౌన్స్డ్ డివిడెండ్ నాకు వచ్చేస్తుంది. ఇందులో నాకు ఏమి వేరియేషన్స్, ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు, ఫిక్స్డ్, దట్ ఈస్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ ఇన్కమ్ ఆల్సో. అలా కాకుండా సమ్ టైమ్స్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అదర్ వేస్ అనేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు షేర్స్లో పెట్టాము, ఒక 10,000 పెట్టి షేర్స్ కొన్నాను అనుకోండి, ఉన్నట్టుండి ఆ షేర్కు కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండి 4 టైమ్స్ 5 టైమ్స్ అయిపోయింది అనుకో షేర్, అంటే నేను పెట్టింది ఏంటిది, క్యాపిటల్ పెట్టాను. అంటే అట్ ద కాస్ట్ క్యాపిటల్ మీద రిస్క్ తీసుకున్నాను. ₹1,00,000 లేకపోతే ఎంతో కనుక నేను షేర్ మార్కెట్‌లో పెట్టాను. సో ఈ ₹1,00,000 నేను పెట్టినప్పుడు, ఈ ₹1,00,000 యొక్క దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ క్యాపిటల్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. షేర్స్ అంటే క్యాపిటలే కదా! అది బికాస్ ఆఫ్ ద కంపెనీ పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెట్ ట్రెండ్ విపరీతమైన ప్రీమియం వచ్చిందనుకోండి, దానికి ప్రైస్ షేర్స్ పెరిగినాయి అనుకోండి, 1,00,000 ఇన్వెస్ట్మెంట్ 3,00,000 అయిపోయింది అనుకోండి. సో అది నేను డిస్పోజ్ చేస్తాను అనుకోండి, మార్కెట్‌లో సేల్ చేశాను అనుకోండి షేర్స్. సో ఐ విల్ గెట్ ఎన్ ఎప్రిసియేషన్ ఆఫ్ 3 - 1, దట్ ఈస్ 2,00,000 ఐ గాట్ ఎప్రిసియేషన్. అది రిటర్న్ అనకూడదు మనం. దట్ ఈస్ నాట్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఎప్రిసియేషన్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో అది. సో ఒక రకంగా అలాగా ఇన్కమ్ మన రిటర్న్ పొందొచ్చు. రెండో రకంగానేమో జస్ట్ ఫిక్స్డ్‌గా ఒక ఇంట్రెస్ట్‌గా రూపంలో గాని, రెంట్ రూపంలో గాని వచ్చేదాన్ని, దట్ ఈస్ రెగ్యులర్ ఇన్కమ్ అంట. సో దీస్ ఆర్ ద 2 మేజర్ డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ ఇన్కమ్ ప్యాటర్న్స్, రిటర్న్స్ ప్యాటర్న్స్ మాట. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ద నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ ఫ్యాక్టర్‌లో 3 రిస్క్‌లు ఫేస్ చేయాల్సి వస్తది. ఒకటేంటంటే హై రిస్క్, తర్వాత వెరీ లో రిస్క్, మూడోది నాన్ రిస్క్ అంటే నో రిస్క్. ఈ 3 కేటగిరీస్‌లోనే మనకి డిసైడ్ చేస్తుంది ఫ్యాక్టర్ అనేది. రిటర్న్ ఎలా ఉంటుంది. హై రిస్క్ అనేటప్పటికి న్యాచురల్‌గా ఏమవుతుంది, మీకు రిటర్న్ కూడా హైయే ఉంటుంది. లో రిస్క్ అనేటప్పటికి మోడరేట్‌గా ఉంటుంది. సో నో రిస్క్ అనేటప్పటికి, జీరో రిస్క్ అనేటప్పటికి ఇట్ ఈస్ స్టడీ ఫిక్స్డ్ రిటర్న్. నెక్స్ట్ రిస్క్‌కొస్తే, సెకండ్ ఫ్యాక్టర్ రిస్క్‌కొస్తే, రిస్క్ ఈస్ ద బేసిక్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్‌కి మెయిన్ అట్రిబ్యూట్ అనేది రిస్కే. దీనికి లింక్ అయ్యే రిటర్న్ అనేది మీకు ఎంత రావాలి అనేది డిసైడ్ అవుతుంది. రిస్క్ మీన్స్ వేరియబిలిటీ ఇన్ రిటర్న్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఆర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ వాట్స్ ఎవర్ రీజన్. ఇప్పుడు ముందు చెప్పాను కదా అదే. మోర్ ద రిస్క్, నార్మల్లీ మోర్ ఇస్ దర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సేఫ్టీ. సేఫ్టీ అనేది ఎప్పుడు చెప్పాను కదండి. సేఫ్టీ రూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ దట్ investors get back their original principal on maturity with no loss in value and hindrance. సేఫ్టీ ఏం ఉండాలి మనకంటే, మనం పెట్టుబడి పెట్టిన దానికి మోసం రాకూడదు. అంటే ఏంటి, దాని మీద రిటర్న్ వస్తే సరే, రాకపోతే పోనీ పర్వాలేదు. బట్ ఇన్వెస్ట్మెంట్‌లో మాత్రం తగ్గకూడదు. 10 లక్షలు పెట్టి లాభం రాకపోగా, రూపాయి లాభం రాకపోగా ఆ 10 లక్షలు 9 లక్షలు అయిపోయిందనుకోండి, అంటే 1,00,000 లాస్ వచ్చిందనుకోండి, వాట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ మీనింగ్‌లెస్ అది మాట. తర్వాత లిక్విడిటీ. ఇట్ మీన్స్ an investor can sell his investment in market as need rise without incurring much transaction costs, less energy and time. టైం వేస్ట్ కాకుండా, డిలే కాకుండా, అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ కాకుండా, తక్కువలోనే, వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. ఓకే, ఇఫ్ వీ కెన్ ఏబుల్ టు సెల్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మార్కెట్, సో అవర్ లిక్విడిటీ ఈజ్ వెరీ గుడ్. అది చూసుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. కొంతమంది ఏంటంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, చేసిన తర్వాత ఆ మార్కెట్లో కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆ పర్టికులర్ షేర్స్ అనేది కోటవ్వవు, ఎందుకు పనికిరావు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బూడిదలో పోసిన పనిరావు. సో దట్ షుడ్ నాట్ బి. ఆ టైప్‌లో మనకి లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉండేలాగా చేసుకుంటే గనక, దట్ ఈస్ ద ఫెచ్చింగ్ ఫర్ అవర్ రిటర్న్ ఫ్యాక్టర్ అన్నమాట, ఎలిమెంట్. అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్‌కి వస్తే, అసలు ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, మాక్సిమైజింగ్ ద రిటర్న్
ఎంత మ్యాక్సిమం రిటర్న్ పొందగలిగితే అంత మ్యాక్సిమం ట్రై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మినిమైజింగ్ ద రిస్క్ కూడా మనం మినిమైజ్ చేయాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్ అడిషన్ టు ద బేసిక్ ఆబ్జెక్టివ్స్, అదర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈ 4: సేఫ్టీ, లిక్విడిటీ, హెడ్జింగ్ అగైన్స్ట్ దట్ ఇన్ఫ్లేషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ఫ్లేషన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏదో రిటర్న్ వస్తుంది కదా అనుకుంటే ఓకే, మనకి ప్రైస్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, మనీ వాల్యూ పెరిగిపోతుంది అనుకోండి, పడిపోతుంది అనుకోండి మనీ వాల్యూ, అటువంటిప్పుడు రిటర్న్ వచ్చి మాత్రం ఉపయోగం ఏం లేదు. అంటే ఏంటి, ఈ ఇన్ఫ్లేషన్ని దాటి మనకు రిటర్న్ కనుక వర్కౌట్ అయితే అప్పుడు మనం ఓకే కంఫర్ట్. మనకు లంక మీద గోదావరి అంటారు చూడండి, ఆ టైప్లో ఉండకూడదు అనమాట. సపోజ్ యూఆర్ గెటింగ్ 10 రూపీస్ రిటర్న్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద మనీ వాల్యూ ఇస్ డిక్లైన్ ఫర్ more than 10 rupees, what is the use of that return? Next, we are coming to the basics of investment management. Investment management at basics ఏమిటి అంటే, ప్రొఫెషనల్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్స్ ఉంటారండి. ఎందుకంటే టు మీట్ ద పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్లయింట్స్ హూజ్ మనీ దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓవర్సీయింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళంతా కూడాను ఈ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా చూసుకుని వాళ్ళ క్లయింట్స్ యొక్క గోల్స్ ఏమిటి తెలుసుకుని అవి అచీవ్ అవ్వడానికి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుని మానిటర్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు ఈ క్లయింట్స్లో 2 రకాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఇండివిజువల్స్ ఉంటారు, అంటే మీరు నేను ఆ టైప్. అది కాకుండా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి ఇన్వెస్టర్స్. ఎవరు అంటే పెన్షన్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. సో దీస్ ఆల్సో విల్ పార్టిసిపేట్ యాజ్ ది క్లయింట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. లేకపోతే ఇన్ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ మే బి సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్. సో కుదించి మనం సింపుల్గా మన సారాంశం గురించి చెప్పుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 3 points are there. One is investment management refers to the handling of financial assets and other investments by professionals for clients. మనం చెప్పుకున్న ప్రకారం ప్రొఫెషనల్స్ అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎక్స్పీరియన్స్ ఉంటారు. వాళ్ళు ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తారండి. ఓకే, ఎవరి క్లయింట్స్ యొక్క అసెట్స్ అవి. నెక్స్ట్, దీస్ క్లయింట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ యొక్క క్లయింట్స్ ఎటువంటి వాడు అంటే ఇందాక మనం చదువుకున్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఐదర్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇండివిజువల్స్ కావచ్చు ఆ క్లయింట్స్, లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ డెరైవింగ్ స్ట్రాటజీస్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ట్రేడ్స్ విత్ ఇన్ ఏ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో. డెరైవింగ్ స్ట్రాటజీ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఒక స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. ఎలా పెడితే ఇందులో పెడితే హై రిటర్న్ వస్తుంది వితౌట్ ఎనీ మచ్ రిస్క్ అనేది వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి దే కెన్ స్టడీ దట్ అండ్ పుట్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. అలాగే ఎగ్జిక్యూటింగ్ ద ట్రేడ్స్ అంటే ఈ లావాదేవీలు, బయింగ్, సెల్లింగ్, ఈ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దే విల్ డూ. సో దీస్ 3 ఆర్ దట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో షార్ట్గా చెప్పాలంటే సమ్మరైజింగ్ ఆఫ్ ద పాయింట్స్. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో స్టెప్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ 1 by 1. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ డిసైడ్ చేస్తారు. అంటే సపోజ్ గోల్ అంటే ఏం లేదు, ఎవరో నాకు 10 లక్షలు ఇచ్చారు. ఓకే, ఇచ్చినప్పుడు దీని మీద మంచి రిటర్న్ కావాలని చెప్పేసి నా మీద నమ్మి నాకు ఇచ్చారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే వాడికి వాడు అడుగుతాడు, సార్ కెన్ యూ ప్లీజ్ గివ్ సమ్ రిటర్న్ ఆఫ్ 19% ఆర్ 20% ఆర్ 15% ఆన్ దిస్ ఫండ్స్ విచ్ ఐఎమ్ గివింగ్ టు యూ అని చెప్పేసి మనకి చేతిలో ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క గోల్ ఏంటి, 15% వస్తే బాగుంటుంది ఎక్స్పెక్టెడ్ చేస్తున్నారు. అలా అదర్వైజ్ వీ కెన్ ఆల్సో గివ్ అన్ ఇన్సూరెన్స్ టు గివ్ 15%. సో అటువంటిప్పుడు మన గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు వర్క్అవుట్ ద రిటర్న్ ఫర్ 15% assured. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గోల్. ఆ తర్వాత ఏం చేస్తామంటే అనలైజ్ చేయాలి. అది రీచ్ అవ్వాలంటే, గోల్ రీచ్ అవ్వాలంటే కనుక వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే దిస్ ఈజ్ స్టడీ. అనలైజ్ చేయాలి, వాట్ ఆర్ ద కంపెనీస్ ఆర్ వాట్ ఆర్ ద అవెన్యూస్ టు గెట్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మనం స్టడీ చేసి అనలైజ్ చేయాలి.
తర్వాత మనకి అనలైజ్ చేసిన తర్వాత కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ అంటే లాట్ ఆఫ్ డేటా మనం కలెక్ట్ చేసిన తర్వాత కన్సైజ్ కింద వచ్చి సమ్మరైజ్ చేసుకుని ఓకే దీస్ ఆర్ ద సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ఆర్ దిస్ ఇస్ ద సెలెక్టెడ్ ఏరియాస్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ దీస్ ఫండ్స్ ఆఫ్ 10 lakhs to get that assured return of 15% which I issue to that investors or clients అనేది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఆ తర్వాత చేసిన తర్వాత అక్కడితో వదిలివేయడానికి లేదు, అది మానిటర్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేయాలి ఎప్పటికప్పుడు. మనం ఎక్స్పెక్టెడ్ చేసేసిన దాని ప్రకారం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం అనలైజ్ చేసి ఆ పోర్ట్ఫోలియో పెట్టిన తర్వాత వెదర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ జరుగుతుందా లేదా, కంపెనీస్ మనం అనుకున్న ప్రకారం పెర్ఫామ్ చేస్తున్నా లేదా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ అనేది మనం మూవ్ అవుతున్నా లేదా, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది రిటర్న్ కరెక్ట్గా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ గనక మనం ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం కరెక్షన్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రివిజన్ ఆఫ్ పోర్ట్ఫోలియో. అప్పుడు ఏంటంటే ఉన్నలో కొన్ని స్క్రిప్ట్స్ ఉండే కనుక ఓ 10 కంపెనీ స్క్రిప్ట్స్ లేకపోతే ఉన్నాయనుకోండి, అవి కొందరు తీసేసి మళ్ళీ కొత్త అందులో యాడ్ చేసుకోవడం, అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ రివిజన్. సో అల్టిమేట్గా దీస్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఆ పాయింట్ గురించే మీకు ఇది హైలైట్ చేసి చెప్తాడు అనమాట ఈ టాపిక్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేటప్పటికీ ఇందాక మనం చదువుకున్నదంతా కూడా డబ్బులు ఎక్కువయ్యి సర్ప్లస్లో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ రెండో పార్ట్ చెప్పాను చూడండి, అంటే ఏంటంటే డబ్బులు తక్కువ, వాళ్ళకి వచ్చి ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయేటప్పటికి వీళ్ళకి డెఫిసిట్లో ఉండి వీళ్ళకి బారోయింగ్ కావాల్సి వస్తుంది, డబ్బులు కావాల్సి వస్తుంది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ ఇన్ ద వే ఆఫ్ బారోయింగ్. సో ఇప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఏ రకంగా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈజ్ ఎ స్పెసిఫిక్ డివిజన్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ సర్వ్స్ ఎవరికి అంటే గవర్నమెంట్స్, కార్పొరేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బై ప్రొవైడింగ్ అండర్ రైటింగ్ అండ్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అండ్ M&A అడ్వైజరీ సర్వీసెస్. అంటే ఇది ఏమిటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు దట్ పీపుల్ హూ ఆర్ నీడ్ ఆఫ్ మనీ. ఇక్కడ ఏంటంటే మీకు గవర్నమెంట్స్, ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఫండ్స్ కావాల్సి వస్తాయి. సో ఫండ్స్ అనేది ఈ బేల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. ఓకే, అలాగే కార్పొరేషన్స్, కంపెనీస్ కావాల్సి వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ కావాల్సి వస్తుంది, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే మెడికల్ కాలేజెస్ లేకపోతే హాస్పిటల్స్, కార్పొరేట్స్ మాట్లాడండి. సో బై ప్రొవైడింగ్ వీళ్ళందరికీ ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది అండర్ రైటింగ్ సర్వీసెస్ చేస్తున్నారు. అండర్ రైటింగ్ అంటే మీకు ఎందుకు, మీకు కావాల్సిన క్యాపిటల్ ఫండ్స్ అనేది, క్యాపిటల్ కదా మూలధనం అంటేను, ఓకే అది నేను మొబిలైజ్ చేసి మీకు అప్ చెప్తాను. ఎన్ని కోట్లు కావాలి, 100 కోట్ల, ఓకే ఐ విల్ టేక్ దట్ పార్ట్ టు ఫుల్ఫిల్ దట్ యువర్ నీడ్స్ అని చెప్పేసి వీళ్ళు నెత్తి మీద వేసుకుంటారు. ఓకే, ఇటువంటి సర్వీసెస్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు తర్వాత చూద్దాం. అలాగే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ పార్ట్. ఓకే, మెర్జర్స్ అంటే ఏంటి, కలపడం. ఓకే, ఎక్విజిషన్స్ టేక్ ఓవర్ చేయడం, ఇటువంటి కూడా వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వాళ్ళు చూసుకుంటారు. అంత ఈజీగా మెర్జింగ్ అనేది అంత ఈజీగా చేయలేమండి, ఎందుకంటే స్టడీ చేయాలి, దానికి కూడాను ఫీజిబిలిటీ చూడాలి. ఓకే, మెర్జ్ చేస్తే కనుక వైబుల్లా కాదా ఇవన్నీ చూడాలి, ఇవన్నీ చేసే ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా అక్కడ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కూడా. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండ్ డూ దిస్ నీడ్ఫుల్. ఎందుకంటే మెర్జర్స్ ఎక్విజిషన్స్ ఎప్పుడు వస్తాయి మీకు, బికాజ్ ఆఫ్ నెగిటివ్ ట్రెండ్ వల్లే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ పార్ట్ ఎక్కువైపోయింది, కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది, రిటర్న్స్ ఏం రావట్లేదు. సో దివాళా తీస్తేనే కదా ఇంకో దాంట్లో బలమైన దాంట్లో మెర్జర్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ అంతా చేసేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద్వారా చేస్తున్నారు. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనేది యాక్ట్ యాజ్ ఇంటర్మీడియరీస్, అంటే మధ్యవర్తులుగా ఉంటాయి. ఎవరికి, ఇన్వెస్టర్స్కి. అంటే ఎవరైతే డబ్బులతో సర్ప్లస్గా ఉంటారో చూడండి, ఇక నా డబ్బులతో నాకు రిటర్న్ కావాలి, ఇది కూడా నా దగ్గర ఎక్కువ ఉందని చెప్పేసి ఒక సైడ్ ఉంటారు. రెండో సైడ్ మేమంతా కూడా మాకేమో డబ్బులు కావాలి, బిజినెస్ చేసుకుంటున్నాం, బట్ వీఆర్ హ్యావింగ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మనీ రిక్వైర్డ్ అని చెప్పేసి కార్పొరేషన్స్ అటువంటి అన్ని కూడా బిజినెస్ పర్పస్గా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో వీళ్ళిద్దరినీ కలుపుతారు వీళ్ళు, బ్రిడ్జి లాగా. దట్ ఈస్ కాల్డ్ ఇది ఇంటర్మీడియరీస్ అంటాం. సో ఇది చేసేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వస్తే కనుక వాళ్ళ పాత్ర ఏంటి అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్
Investment banking deals primarily with the creation of the capital. First task is capital create చేయటం for other companies or governments and other entities. Next one is underwriting. And investment banking activities include underwriting new debt, equity securities for all types of corporations, aiding in the sale of securities and helping to facilitate mergers, acquisitions, reorganizations, and the broker trades for both institutions and private investors. సింపుల్గా చెప్పాలంటే ఐ విల్ టెల్ దట్ అండర్ రైటింగ్ అంటే ఒక కంపెనీ వచ్చింది, సార్ ఇలాగ మాకు ఫండ్స్ కావాల్సి వచ్చింది అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బారోయింగ్ మాట, మాకు డబ్బులు కావాలి అని అంటే కనుక ఓకే విల్ మేక్ అరేంజ్మెంట్ ఫర్, ఎందుకు కావాలంటే వాళ్ళకి క్యాపిటల్ కావాలని. ఓకే, డెట్ అప్పు న్యూ అప్పు కింద కావచ్చు, బాండ్స్ రూపంలో కావచ్చు, ఒక ఒక అమౌంట్ కింద కావచ్చు, లేకపోతే క్యాపిటల్ కింద కావచ్చు, ఈక్విటీ సెక్యూరిటీస్ కింద, ఈక్విటీ అంటే షేర్స్, అండ్ వాట్ ఈస్ సపోజ్ బాండ్స్ అనేటప్పటికీ దట్ ఈస్ డెట్ అనేటప్పటికి దట్ ఈస్ కాల్డ్ అది డిబెంచర్స్ అనుకోండి, బాండ్స్ కింద. సో ఈ టైప్ ఆఫ్ అమౌంట్స్ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏం చేస్తారంటే అండర్ రైటింగ్ కింద నిలబడతారు. అండర్ రైటింగ్ అంటే ఏం చేస్తారంటే ఓకే యూ గో అహెడ్, ఇప్పుడు వీళ్ళంతటితో దే విల్ స్టడీ ఆల్ ద థింగ్స్, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తారు, షేర్ మార్కెట్లో ఎంత ఉందో చూస్తారు, కంపెనీ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందని స్టడీ చేస్తారు, ఈ షేర్కి క్రేజ్ ఎంత ఉందని చూస్తారు. ఇదంతా కూడా చేసి చివరికి ప్రీమియం ఉంటే ప్రీమియం ఎంతవరకు పెట్టచ్చు, ఫిక్స్ చేయొచ్చు ప్రైస్, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు దానికి ఎంతమంది ఎవరైనా రెడీగా ఉన్నారని చెప్పి సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఓకే కంఫర్ట్, వాళ్ళు ఒక 50 crores కావాలనుకుంటున్నారు, 50 crores ఈజీగా మనం మొబిలైజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఎస్ మీరు రెడీయా అందరూ రెడీ అన్నారు, అప్పుడు వీళ్ళకి అష్యూరెన్స్ ఇస్తారు, ఓకే ఐఎమ్ గివింగ్ అండర్ రైటింగ్ టు యూ ఫర్ దీస్ ఫండ్స్ అని చెప్పేసి అని వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళకి సక్సెస్ అయ్యేలాగా ఇష్యూ సక్సెస్ అయ్యేలా చేసి ఈ బ్యాంక్ సపోర్ట్ చేసి చివరికి వాళ్ళకి ఈ సర్వీస్ ఇచ్చేసినందుకు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో దిస్ ఇస్, ఒకవేళ కనుక ఈ అండర్ రైటింగ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, చేసేది ఏముంటుంది ఇంకా, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ చేశారు, బట్ ఈవెన్ దెన్ ఒక షార్ట్ ఫాల్ వచ్చింది, 50 crores దాకా మొబిలైజ్ చేద్దాం అండర్ రైటింగ్ అని ఇచ్చారు, కానీ లాస్ట్ మినిట్లో ఒక 5 crores మొబిలైజ్ కాలేకపోయింది అనుకోండి, ప్రామిస్ చేసిన వాళ్ళంతా కూడా అవైలబుల్ లేదు, వీ వాంట్ టు విత్డ్రా అవర్ డెసిషన్ అని చెప్పేసి అంటే ఓకే కాల్ ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ దే విల్ మేక్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ టు సపోర్ట్ దిస్ కంపెనీస్ ఫర్ దేర్ క్యాపిటల్ రైజింగ్ ఇన్ ద మార్కెట్. దానికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో అదే ఇక్కడ చెప్తాడు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ హెల్ప్స్ కార్పొరేషన్స్, గవర్నమెంట్స్ అండ్ అదర్ గ్రూప్స్ ప్లాన్ అండ్ మేనేజ్ దట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ లార్జ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, broadly speaking, investment banks assist in large complicated financial transactions. They may provide advice on how much a company is worth and how best to structure a deal if the investment banker's client is considering an acquisition, merger or sale. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి they can advise also. Suppose they could not able to mobilize the funds from the public అనుకోండి, క్రేజ్ ఉంటే కంపెనీ మీద పబ్లిక్లో వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అండర్ రైటింగ్ ఈజీగా అయిపోతుంది, ఒక సబ్స్క్రైబ్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కావాలి, ఏదైనా క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే కంపెనీకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫండ్స్. ఒకవేళ కనుక రాని పక్షంలో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దానికి ఆప్షన్స్ వీళ్ళే అడ్వైజ్ చేస్తారు. ఇంకొక చిన్న కంపెనీలో పెద్ద కంపెనీ బలమైన కంపెనీతో మెర్జ్ అవ్వడం తప్పదు ఇంకా, ఎందుకంటే నీ క్యాపిటల్ అనేది ఫండ్స్ రావాలనుకున్నప్పుడు నువ్వు బయటకు రానప్పుడు నువ్వు ఇంకోటి టేక్ ఓవర్ చేయడం లేదో చేయాలని చెప్పేసి వీళ్ళు ఆ ఇంటర్మీడియట్ కింద చేసి వాళ్ళని కలిపే కార్యక్రమం, మెర్జింగ్ అండ్ అమాల్గమేషన్స్ ఇవన్నీ చేసే ఆస్పెక్ట్స్ అని చేస్తారన్నమాట. సో దట్ ఈస్ ద డ్యూటీ, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ సర్వీసెస్ బీయింగ్ ఆఫర్డ్ బై ఫుల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. ఏం సర్వీసెస్ ఉంటాయి అంటే అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. అంటే ఫుల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫర్ ద ఫాలోయింగ్ సర్వీస్ అండర్ రైటింగ్, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, న్యూ క్యాపిటల్ రైజింగ్ వాటికి ఐపీఓ ద్వారా. 2 మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, సో అది కూడా ఫుల్ సర్వీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫర్ చేసే డిఫరెంట్ సర్వీసెస్. తర్వాత సేల్స్ అండ్ ట్రేడింగ్. సేల్స్ అండ్ ట్రేడింగ్ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, స్టడీ చేసి వీళ్ళని మ్యాప్ చేస్తారు. సో ఇదంతా చేసేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చేసే పనే. నెక్స్ట్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ ఈక్విటీ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చ్ అండ్ ఇదేంటంటే హెల్ప్స్ ఇన్వెస్టర్స్ మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ సపోర్ట్ ట్రేడింగ్ ఆఫ్ స్టాక్స్.
ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఏమేమి డెసిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అలాగే ఈ ట్రేడింగ్ ఆఫ్ దట్ స్టాక్స్కి సపోర్ట్ చేసేలాగా ఇవన్నీ కూడా మీకు సెక్యూరిటీస్ కవరేజ్ ఇవన్నీ చూస్తే హెల్ప్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ఈక్విటీస్ రీసెర్చ్ అంటాం. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్. Asset management in the sense managing investments for a wide range of investors, including institutions and individuals across a wide range of investment styles. అంటే మనం మొబిలైజ్ చేసేది ఎక్కడెక్కడి నుంచి మనం మొబిలైజ్ చేయాలంటే ఇండివిజువల్స్ నుంచి మొబిలైజ్ చేయొచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం వీ కెన్ మొబిలైజ్ ఫ్రమ్ దట్ కార్పొరేట్స్ అట్లా కూడా చేయొచ్చు. సో ఇదంతా కూడా అనమాట మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరో కొంతమంది 4-5 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికన్నా మోర్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా మనం కనుక సర్వే చేసి ఇఫ్ యూ ప్రిపేర్డ్ వెల్, సో ఫండ్స్ అనేది ఈజీగా మొబిలైజ్ అవుతాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 4 1 డ్రాప్డ్ అనుకోండి, ఇమీడియట్గా అదేమవుతుంది, మనకి ఎక్స్పెక్టెడ్ ఫండ్స్ అనేది షార్ట్ ఫాల్ అయిపోతాయి. సో అది అసెట్ మేనేజ్మెంట్ ఆల్సో ఆ రకంగా మనం చేయడం కూడా ఒక ఆర్ట్. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ అండర్ రైటింగ్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి వస్తే, అండర్ రైటింగ్ అంటే చెప్పాం కదండి, ప్రాసెస్ ఆఫ్ రైజింగ్ క్యాపిటల్ త్రూ సెల్లింగ్ స్టాక్స్ ఆర్ బాండ్స్ టు ఇన్వెస్టర్స్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో మనకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కార్పొరేషన్స్ అండ్ అదర్ ఎంటిటీస్. అండర్ రైటింగ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో క్యాపిటల్ అనేది రైజ్ చేస్తాం. ఎక్కడి నుంచి అంటే మీకు ఈ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చేస్తాం అన్నమాట. ఇన్వెస్టర్స్ దే వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ ఫండ్స్ అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే వాళ్ళని అడుగుతాం, ఇదిగో బాబు కొంతలో ఐపీఓ వస్తుంది, మీకు 500 రూపీస్ చొప్పున, వెదర్ యు ఆర్ రెడీ టు టేక్ హౌ మెనీ షేర్స్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అని వీళ్ళంతా కూడాను ఒక కమిట్మెంట్స్ అనేది తీసుకుంటారు. ఓకే, దీనికి కూడా ఏంటంటే ఈ అండర్ రైటింగ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఆ ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్టివ్ ఆఫర్స్ అనేది ఇవ్వాలి. మీరు సపోజ్ మార్కెట్లో 100 రూపీసే పలుకుతుంది అనుకోండి షేరు, మీరు 150 రూపీస్కి ఇస్తానన్నారు అనుకోండి, సో నోబడీ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ దాట్. సో వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఏంటనే దీన్ని ఏమంటామంటే సింపుల్గా చెప్పండి బుక్ బిల్డింగ్ అంటాం. అంటే వాళ్ళందరికీ కూడా 150 అయితే కనుక మనం దీంట్లో పెట్టేయచ్చు కంపెనీ అని చెప్పేసి క్యూరియస్గా మంచి యాంగ్జైటీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు 140 పెడితే ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు. అంతేగాని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హయ్యర్ ప్రైస్ మీరు ఫిక్స్ చేస్తే దే మే నాట్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ దాట్. సో ఇదంతా కూడా స్టడీ చేయాలి. స్టడీ చేసి వాళ్ళ మైండ్లో ఏముంది, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, if we go to this price whether we can capture this funds from that investors or not అనేది well forecast చేయగలుగుతారు, because they are professionals in that. నెక్స్ట్ ఫర్మ్ కమిట్మెంట్. ఫర్మ్ కమిట్మెంట్ అంటే ఖచ్చితమైన కమిట్మెంట్. ఓకే, ద అండర్ రైటర్స్ అగ్రీస్ టు బై ద ఎంటైర్ ఇష్యూ అండ్ assume full financial responsibility for any unsold shares. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే సహజంతో 100% సక్సెస్ చేయడానికి ఎష్యూరెన్స్ ఇస్తారు కూడా కంపెనీస్కి. ఎంటైర్ ఇష్యూ మొత్తం అంతా కూడా మీకు అండర్ రైట్ చేస్తారు. ఇన్ రేర్ సిచ్యువేషన్స్ ఓన్లీ అది మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటే బెస్ట్ ఎఫర్ట్స్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ చేతిలో లేని వాళ్ళు ఏం చేయగలరు, మ్యాక్సిమం చేయగలుగుతారు అంతే. సో అండర్ రైటర్స్ కమిట్స్ టు సెల్లింగ్ యాజ్ మచ్ ఆఫ్ ద ఇష్యూ యాజ్ పాసిబుల్ at the agreed upon offering price, but can return any unsold share to the issuer without financial responsibility. ఒకవేళ కనుక వాళ్ళు కమిట్ అయిన ప్రైస్కి వాళ్ళు అండర్ రైటర్స్ కింద మొబిలైజ్ చేయగలిగితే సక్సెస్ అయితే ఓకే. ఒకవేళ కనుక షేర్స్ కనుక అన్సోల్డ్ అయిపోయింది అనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ కమిట్మెంట్ ఆల్సో, ఈవెన్ ఆఫ్టర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఆల్సో సింపుల్గా రిటర్న్ చేసేస్తారు. ఇవి బాబా అన్సోల్డ్, మేము చేయలేకపోయాము, ఇవి ఎవరు తీసుకోలేదు, లాస్ట్ మినిట్లో కొన్ని ఫెయిల్ అయింది అని చెప్పేసి వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ దే విల్ రిటర్న్ టు దట్ ఇష్యూయర్. ఇష్యూయర్ అంటే ఏ కంపెనీ అయితే ఇష్యూ చేసిందో షేర్స్ వాళ్ళకి అన్సోల్డ్ షేర్స్ ఇచ్చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఆల్ ఆర్ నన్. ఇఫ్ ది ఎంటైర్ ఇష్యూ కెనాట్ బి సోల్డ్ ఎట్ ద ఆఫరింగ్ ప్రైస్, ద డీల్ ఈజ్ కాల్డ్ ఆఫ్. ఎప్పుడైతే మీకు మొత్తం ఫుల్గా సబ్స్క్రైబ్ కాలేదనుకోండి, సో న్యాచురల్గా ఏమవుతుందంటే అండర్ రైటింగ్ ఫెయిల్ అయింది కాబట్టి కాల్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ దే విల్ గో టు దట్ పబ్లిక్ ఇష్యూ, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. వన్స్ ద బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ మార్కెటింగ్ ఆఫరింగ్, ద ఫాలోయింగ్ బుక్ బిల్డింగ్ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ప్రైస్ అండ్ కంప్లీట్ ద డీల్. బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటే అదే. ఇది అంతా కూడా సక్సెస్ అవ్వాలంటే దే హ్యావ్ టు డూ సమ్ హోంవర్క్. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దాన్నే మనం బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటాం. అందులో ఏమంటే చూద్దాం.
ప్రాస్పెక్ట్స్ విత్ దట్ ప్రైస్ రేంజ్. ప్రాస్పెక్ట్స్ ఫస్ట్ ఇస్తారన్నమాట. ఈ ప్రైస్ రేంజ్ మేము ఓ షేర్స్ది ₹50 నుంచి ₹90 మధ్యలో పెడదాం అనుకుంటున్నాం ఆఫర్ రేట్ అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ కింద ఇస్తారు. వచ్చే ఇచ్చి సర్వే కండక్ట్ చేస్తారు. ఇందులో ఎంతమంది దే వాంట్ టు టేక్ విన్ బిట్వీన్. కొంతమంది ఏమంటే 50 to 90 అయినప్పుడు 90కి నేను తీసుకోవడానికి రెడీ అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. లేదంటే కొంతమంది 60 అయితే నేను తీసుకుంటాను. అంటే ఏంటి వాళ్ళ యొక్క మైండ్ ఏంటి అనేది తెలుస్తుంది మనకు. దీన్నంతా కూడాను ఎక్సర్సైజ్ చేసి మొత్తం అంతా స్టడీ చేసి మొత్తం ఈ అంతా కూడాను అప్పుడు మనం ఫైనల్ కన్క్లూజన్కి వస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద బుక్ బిల్డింగ్ అంటాం. అంటే ఏంటి ప్రైస్ ఫిక్స్ చేసే విధానం. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కమిట్మెంట్, అప్పుడు ఫర్మ్ ప్రైస్ అనేది సెట్ చేస్తాడు. తర్వాత బుక్ డిమాండ్ బిల్ట్. ఓకే, డిమాండ్ బిల్ట్ అంటే ఇక మనకు ఫైనల్గా మీకు ఫైనలైజ్ చేయడం ప్రైస్ ఈ సెట్ టు ఎన్ష్యూర్ క్లీనింగ్. ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకసారి కనుక మనం ప్రైస్ ఫిక్స్ చేసామంటే ఆ ప్రైస్కి మొత్తం ఇష్యూ అంతా కూడా సబ్స్క్రైబ్ అయ్యేలాగా క్లియర్ చేసేస్తారు అన్నమాట. లాస్ట్లో ఇంకేంటంటే అలొకేషన్, క్లియరింగ్ చేసేసిన తర్వాత అలొకేట్ చేసేస్తాం. ఎవరి షేర్లకి అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ బుక్ బిల్డింగ్ అండ్ అలాట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏముంటుందంటే ఇందులో ఉండేది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి. అది 3 పార్ట్స్. వన్ ఈజ్ ద ఫ్రంట్ ఆఫీస్, సెకండ్ వన్ ఈజ్ మిడిల్ ఆఫీస్, థర్డ్ వన్ ఈజ్ బ్యాక్ ఆఫీస్. జనరల్గా ఎక్కడైనా సరే ఫ్రంట్ ఆఫీస్ అంటే దోస్ హూ ఆర్ ఫేసింగ్ దట్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, ఫ్రంట్ ఆఫీస్ అని అంటే ఏమంటారంటే ఎవరైనా కస్టమర్ వెళ్ళిన వెంటనే కౌంటర్లో కూర్చున్న వాళ్ళంతా కూడా ఫ్రంట్ ఆఫీస్ పీపుల్ అంటాం. ఓకే, బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటంటే వీళ్ళందరూ ఆపరేట్ చేయడానికి మెకానిజం ఉంటుంది కదండి వెనకాల. ఈ సర్వర్ రూమ్స్, తర్వాత కంప్యూటర్స్, బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మీకు ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ అంటే మీకు డే అండ్ డే బిగిన్ ఇవన్నీ చేస్తుంటారు కదా, ఇదంతా కూడా మీకు బ్యాక్ ఆఫీస్ వర్క్స్. ఇంకా మిడిల్ అనేది ఏంటంటే బ్రిడ్జ్. సో ఇన్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. అదే అన్ని చోట్ల ఉంటుంది. అదే 3 మెయిన్ ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఫ్రంట్ ఆఫీస్ ఏం చెప్తున్నారు, ద రెవెన్యూ ఫర్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫ్రంట్ ఆఫీస్. అంతే కదా, బ్యాంక్లో కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఫ్రంట్ ఆఫీస్ పీపుల్ వర్క్ చేస్తేనే కౌంటర్ పీపుల్ మనకి బిజినెస్ అనేది వస్తుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతా ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ కూడా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ప్రైమరీ డివిజన్స్. ఇక్కడ ఏంటంటే ప్రైమరీ డివిజన్స్ 3 ఉంటాయి. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ సేల్స్ అండ్ ట్రేడింగ్ అండ్ రీసెర్చ్. థర్డ్ వన్ సేల్స్ అండ్ ట్రేడింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్స్. అందులో సేల్స్ అండ్ ట్రేడింగ్ డిపార్ట్మెంట్ చేసేదంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. తర్వాత రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఏంటంటే కమ్ అప్ విత్ వేరియస్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఆన్ దట్ ఫార్మ్స్ ఆర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ మిడిల్ ఆఫీస్కి వస్తే the main function of the middle office is to ensure that investment bank doesn't engage in activities that can be detrimental to the banks. ఇది ఏం చేస్తుందంటే మిడిల్ ఆఫీసు ఇన్వెస్టర్స్కి అంటే బ్యాంక్కి హెల్త్కి అంటే ఈ పర్టికులర్ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు అంటే ఈ తన రోల్ ప్లే చేస్తున్నప్పుడు దట్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ బ్యాంక్స్ హెల్త్. అంటే బ్యాంక్స్కి ఇబ్బంది పడకూడదు, అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి నష్టం కలగకూడదు. అది నష్టం కలగకూడదు అంటే ఇది ఏం చేయాలి, వీళ్ళు చేసే ప్రతి యాక్ట్లోనూ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్ ఓన్లీ దే ఆర్ డూయింగ్. ఓకే, కంపెనీస్ ఓన్లీ వీళ్ళని చేస్తున్నారు కదా, చేసినప్పుడు రిస్క్ అనేది వీళ్ళు మిటిగేట్ చేసుకోవాలి. అంటే దే హ్యావ్ టు డూ రిస్క్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ కంట్రోలు, కార్పొరేట్ ట్రెజరీ, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ కాంప్లయన్స్. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఈ ఫ్రంట్ ఆఫీసులో చేస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ రిస్క్ అనేది నెత్తి మీద పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ వాట్ ఈజ్ బ్యాంక్స్ హెల్త్. అదర్వైజ్ వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు, అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ సఫర్డ్ అనమాట. తర్వాత బ్యాక్ ఆఫీస్ అనేటప్పటికి నడిపించేదని చెప్పాను కదా, బ్యాక్ ఆఫీస్ బేసికలీ ప్రొవైడ్స్ సపోర్టింగ్ యాక్టివిటీస్ లైక్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఫ్రంట్ ఆఫీస్. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ ఆఫీసెస్ సెటప్స్. మెయిన్ ఆఫీసెస్ అన్నమాట, 3 మెయిన్ ఆఫీసెస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. చూడండి ఇక్కడ మనకి రెండింటికి కంపారిజన్ వచ్చేసింది. అంటే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్న పాయింటే, ఒకడు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అనేవాడు హెల్ప్ క్లయింట్స్ రీచ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ బై మేనేజింగ్ దేర్ మనీ. ఇక్కడ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేసి రిటర్న్ పొందుదాం అనుకుంటున్నాను,
నాకు ఏం చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ హెల్ప్ చేస్తున్నారు. అంటే నేను క్లయింట్ అనమాట అండి. ఇక్కడ చేయండి, ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేసి అడ్వైజ్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడం కోసం. సో దే ఆర్ హెల్పింగ్ ఫర్ గెటింగ్ ఎ హైయర్ రిటర్న్ ఆఫ్ మై మనీ అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై మనీ. క్లయింట్స్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కెన్ ఇంక్లూడ్ ఎవరు ఉంటారు ఆ క్లయింట్స్ నుండి ఇండివిజువల్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ దట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సచ్ యాజ్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, గవర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందాక అనుకున్న పాయింట్. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కెన్ వర్క్ విత్ ఈక్విటీస్, బాండ్స్ అండ్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ ప్రెషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ చేసేది ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్లోను అండ్ అండ్ అదర్ మెటల్స్, ప్రెషియస్ మెటల్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కమోడిటీస్లో కూడా. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సోవియన్ బాండ్స్. మనకు ఎక్కడ వచ్చింది అది. ఓకే, నౌ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కెన్ హ్యావ్ varied roles and responsibility depending on the firm, which can include ఏంటి వాళ్ళు చేసే పాత్ర ఏంటి, రోల్స్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉండేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, వాళ్ళు చేసే పని మాట ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో అలొకేషన్ సచ్ యాజ్ ప్రాపర్ మిక్స్ ఆఫ్ బాండ్స్ అండ్ స్టాక్స్ అని చెప్పాను కదా మీకు. స్టడీ చేసి ఏ ఏ స్టాక్ హోల్డ్ చేస్తే బాగుంటుంది, పోర్ట్ఫోలియోలు అంటే ఒక 10 సెలెక్టెడ్ కంపెనీస్ పెట్టుకుంటారు. ఓకే, అందులో ఇన్వెస్ట్ చేస్తారు డిఫరెంట్ అమౌంట్స్ సెగ్రిగేట్ చేసుకుని. సో ఇదేమాట దట్ ఈస్ కాల్డ్ ఇది పోర్ట్ఫోలియో అలొకేషన్. ప్రాపర్ మిక్స్ ఆఫ్ బాండ్స్, అందులో బాండ్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే షేర్స్, బాండ్స్ అంటే డిబెంచర్స్ లాంటి. ఓకే, అండ్ తర్వాత ఈక్విటీ రీసెర్చ్ అండ్ బై అండ్ సెల్ రికమెండేషన్స్. అంటే స్టడీ చేస్తారు, స్టడీ చేసి ఈక్విటీ రీసెర్చ్ అనేటప్పటికి కంపెనీస్ ప్రాస్పెక్ట్స్, షేర్స్ ఎప్రిసియేషన్ ఎంత ఉంటుంది, ఫోర్కాస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ ఇవన్నీ చేసి ఫైనల్గా దే విల్ కమ్ టు దట్ కన్క్లూషన్. ఎందుకని ఏం కొనాలి, ఏది అమ్మాలి అనేది ఒక డెసిషన్ రాగలుగుతారు. నెక్స్ట్ వాళ్ళు చేసేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అడ్వైజింగ్. ఇది కాకుండా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ చేసేది అంటే ప్లానింగ్ చేస్తారు, అడ్వైజింగ్ సర్వీసెస్ ఆల్సో దే విల్ డూ. తర్వాత ఎస్టేట్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ అసెట్ డిస్ట్రిబ్యూషన్. చెప్పాను కదండి మీకు, ఎస్టేట్స్ అనేటప్పటికీ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ దట్ పర్సన్స్ డెత్ ఆల్సో దట్ అసెట్ షుడ్ బి సెక్యూర్డ్. సో ఈ రకంగా అది వీళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చేసేది కూడా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ చేసే పని. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ హెల్ప్ విత్ కార్పొరేట్ ఫైనాన్స్ నీడ్స్ సచ్ యాజ్ రైజింగ్ ఫండ్స్ ఆర్ క్యాపిటల్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కార్పొరేట్స్ వాళ్ళకి చేసేది ఏమిటి అంటే కనుక క్యాపిటల్ రైజింగే కదా, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి అమౌంట్ రైజ్ చేయడం. కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ హైర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ టు ఫెసిలిటేట్ కాంప్లికేటెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ అవి ఏంటంటే డెట్ ఇష్యూయన్స్ సచ్ యాజ్ ద బాండ్ ఆఫరింగ్స్, న్యూ సెక్యూరిటీస్ అండర్ రైటింగ్ అండ్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్. ఇందాక మనం అనుకున్నాయండి, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేదే బ్యాంకర్స్ చేసేది. అలాగే న్యూ సెక్యూరిటీస్ అండర్ రైటింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అండ్ ఫండ్స్ వాట్ ఈస్ దట్ షేర్స్ ఆఫర్ చేయడం. ఓకే, అండ్ బాండ్ ఆఫరింగ్స్, డెట్ ఇష్యూయన్స్ ఇవన్నీ కూడా చేసేది. పబ్లిక్ ఇష్యూస్ అనమాట, ఐపీఓస్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్, ఇవన్నీ చేసేది అంతే వాళ్ళే. మనం ఏంటంటే మర్చెంట్ బ్యాంకర్స్ అంటాం. ఓకే, వీఆర్ నాట్ యూజింగ్ దట్ వర్డ్ హియర్. నెక్స్ట్ ఇనిషియల్, ఇక్కడ ఇచ్చేటువంటి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెన్ ఇన్వాల్వ్ ఈక్విటీ అండ్ సెక్యూరిటీ రీసెర్చ్, ఇవన్నీ కూడా చేస్తాం. నెక్స్ట్ వన్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్? If you come to that, portfolio management అంటే ఏంటంటే, what is portfolio management? In layman's language, it is nothing but an art of managing an individual's investment is called as a portfolio management. It is not individual's investments. ఎవరు ఇండివిజువల్ చేస్తే వాళ్ళు అంటే ఏంటి అంటే దీని అర్థం, it is a science of selecting and overseeing a group of investment that meet the long-term financial objectives and risk tolerance of their client, a company or an institution. It is managing the individual's investment in the form of bonds, shares, cash, mutual funds, etc. Portfolio management, and suppose I am having 30 lakhs of money, and if I give to that some other persons investment banking ఎవరికి ఇచ్చారనుకోండి, సో అక్కడ they will maintain, ఎవరు చేసినా అదే, నేను చేసినా వాళ్ళు చేసినా కూడా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్స్. ఐఎమ్ హ్యావింగ్, నాకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఆ నాలెడ్జ్తో మొత్తం అన్ని కంపెనీస్ అనేది స్టడీ చేసి బ్లూ చిప్ కంపెనీస్, ఓకే, లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో
కొన్ని ఒక 15 కంపెనీస్ తీసుకుని ఏదో టీసీఎస్ లాంటిదో లేకపోతే సంథింగ్ రిలయన్స్ అని ఏదో కొన్ని సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ పెట్టుకుని ఆ 10లో ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ బ్లూ చిప్ కంపెనీ సెక్యూర్డ్ అండ్ లో రిస్క్ షేర్స్ సెలెక్ట్ చేసుకుని, బికాజ్ డిపెండింగ్ ఆన్ దట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫ్టర్ స్టడీ. సో ఇక్కడ ఈ రకంగానే చేస్తారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేసి కూడా. అదే సెలక్షన్లోనే ఉంటుంది అన్నమాట. వాళ్ళ ప్రొఫెషనలిజం అంతా కూడా ఏంటంటే దే స్టడీయింగ్ అండ్ డూయింగ్ ద రీసెర్చ్ అండ్ సెలెక్టింగ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ బై టేకింగ్ దట్ రిస్క్ టాలరెన్స్ ఆఫ్ దట్ క్లయింట్ ఆల్సో. అది కూడా తీసుకుంటాం. ఎందుకంటే సపోజ్ నేనే కనుక నాకు వద్దండి నాకు హై రిస్క్ నాకు వద్దు, నాకు జస్ట్ మీరు 12% ఇవ్వండి అని చెప్పి నేను అన్నాను అనుకోండి యాజ్ ఎ క్లయింట్గా, అప్పుడు దానికి అనుగుణంగా వాడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తారు. ఎలాగంటే ఇతను 12% ఇస్తే సరిపోతుంది అన్నాడు కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే డిబెంచర్స్లోనూ వాడు బాండ్స్లను పెట్టేస్తారు. గ్యారంటీగా 13% వచ్చేస్తారు. ఇంకొకటి ఎవడో ఉంటాడు, ఇంకోటి ఎవడు నాలంటి వాడు ఎవడు, ఇంకొకటి పేరు ఎవడు, వాడు అంటాడు సార్ నాకేం చేస్తారో తెలియదు సార్, ఐ వాంట్ టు గివ్ ఎ మ్యాక్సిమం రిటర్న్, నాకు కావాలి, యూ కెన్ టేక్ మ్యాక్సిమం యువర్ ఓన్ రిస్క్ అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అంటే ఏంటంటే వాడు సిద్ధమయ్యాడు అక్కడ. ఎందుకంటే అవసరమైతే పెర్ఫామ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ రిటర్న్ ఎప్రిసియేషన్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఓకే ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి, అంటే దిస్ ఈస్ కాల్డ్ ది రిస్క్ టాలరెన్స్ ఆఫ్ ద క్లయింట్ అంటాం. అంటే నా టాలరెన్స్ అనేది నాకు ఐ వాంట్ టు టేక్ మచ్ రిస్క్ నేనే చెప్పేశాను అక్కడ. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే ఈ ఫండ్స్ 10 lakhs తీసుకుని వెళ్ళి షేర్స్లోను పెడతారు. సో హై ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చే షేర్స్లో విత్ హై రిస్క్ ఇన్వెస్ట్ చేస్తారు. వస్తే 10 lakhsలో 2 lakhs 3 lakhs కూడా ఎప్రిసియేషన్ రావచ్చు ఇమీడియట్గా. సో డిపెండింగ్ అపాన్ దట్ క్లయింట్ టాలరెన్స్ ఓన్లీ దే విల్ టేక్ డెసిషన్ అండ్ ఇన్వెస్ట్ అకార్డింగ్లీ. సో దిస్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం. హూ ఈజ్ ద పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఏంటంటే ఇండివిజువల్ హూ అండర్స్టాండ్ ద క్లయింట్స్ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ డిజైన్ ఎ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ యాజ్ పర్ హిస్ ఇన్కమ్ అండ్ రిస్క్ టేకింగ్ అబిలిటీస్ ఈస్ కాల్డ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చూసేదని పోర్ట్ఫోలియో మేనేజర్ అంటాం. సో నా క్లయింట్ యొక్క టాలరెన్స్ లెవెల్ అనేది తెలిసిన తర్వాత అతను డిసైడ్ చేస్తాడు. ఎలా డిసైడ్ చేస్తున్నాడు ఇవన్నీ అంటే బికాజ్ హీ ఈజ్ ఎ ప్రొఫెషనల్, హీ ఈజ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. మర్చెంట్ బ్యాంకర్స్ అంటే అదే. ఓకే ఇక్కడ మనం ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ అంటాం, పిలుస్తాం. ఓకే నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటి అంటే ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈస్ టు హెల్ప్ సెలెక్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ యాజ్ పర్ దట్ వన్స్ ఇన్కమ్, ఏజ్, టైమ్ హారిజన్ అండ్ రిస్క్ ఎపటైట్. అంటే నాకు 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 అవసరమైంది, నాకేం కావాలనేది నేను చెప్పేస్తాను. చెప్పిన తర్వాత నా యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి, నా రిస్క్ టాలరెన్స్ని బట్టి, నా రిస్క్ ఎపటైట్ని బట్టి, నా ఏజ్ని బట్టి, నా ఇన్కమ్ని బట్టి, సో దిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది, గైడ్ చేస్తుంది. అదర్వైజ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ ఫండ్స్ యాజ్ పర్ మై విష్. సమ్ ఆఫ్ ద కోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏమిటి ఆబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ క్యాపిటల్ అప్రిసియేషన్. వాళ్ళు చేసే ప్రతి యాక్ట్లోనే ఉండాల్సింది అంటే ఫండమెంటల్గా క్యాపిటల్ అప్రిసియేషన్. క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే ఏంటంటే నేను పెట్టిన దానికి ఎప్రిసియేషన్ ఉండాలి కానీ డిప్రిసియేషన్ ఉండకూడదు. ఫస్ట్ అది చూసుకోవాల్సింది వాళ్ళు అదే. 10 లక్షలు ఇస్తే 10 లక్షలు నువ్వు తిరిగి ఇవ్వగలిగితే 10 లక్షలు చేతికి ఇచ్చేసి ఏమి రిటర్న్ లేకుండా, లేదనుకోని చూపించగలిగితే 10 లక్షల కన్నా ఎప్రిసియేషన్ 1 లక్ష ఎంత ఉంటే పైన ఓవర్ దట్ చేయాలి. అంతేగాని 10 లక్షలు మీరు తీసుకుని 9 లక్షలు వెనక్కి ఇస్తే దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎప్రిసియేషన్ అవుతుంది, క్యాపిటల్ డిప్రిసియేషన్ అవుతుంది, అది ఉండకూడదు. ఫస్ట్ గోల్ అది. రెండోది మ్యాక్సిమైజింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం రిటర్న్ ఎంత రాబట్టగలిగితే అంత రిటర్న్ మనం రాబట్టడానికి ప్రయత్నం చేయడం అనేది రెండో పాయింట్ వాళ్ళకి. నెక్స్ట్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ ప్రొఫిషియన్సీ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో. ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో పోర్ట్ఫోలియో మన దగ్గర ఉన్నది, అందులో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఎందుకంటే మనం కొన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి ఎక్సలెంట్ అనే దాంట్లో వాళ్ళకి చూసుకుని పెట్టాలి, దానికి స్టడీ చేసో రీసెర్చ్ చేసో. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం రిస్క్ ఆప్టిమైజేషన్ కూడా చేయాలి. అంటే రిస్క్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించడానికి. రిస్క్ అనేది నెవర్ బికమ్ జీరో, ఎప్పుడు కూడా రిస్క్ జీరో చేయలేము, కానీ ఆప్టిమైజేషన్ అంటే తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. బికాజ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్
బెటర్ రిటర్న్స్ అన్నప్పుడు రిస్క్ అనేది ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా మనం మిటిగేట్ చేసుకోవాలి. థర్డ్, అలొకేటింగ్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ. రిసోర్సెస్ అనేది కూడా అలొకేట్ చేసేటప్పుడు కూడాను కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఒకే కంపెనీ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మొత్తం అంతా అందులో పెట్టామనుకోండి, రేపు పొద్దున ఏదైనా అయితే సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో డైవర్సిఫికేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిమైజేషన్. రిసోర్సెస్ అనేది అన్నిటికీ ఈక్వల్గా సర్దడం, అప్రోప్రియేట్గా చూసుకోవడం. ఎన్ష్యూరింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే స్విచ్ ఓవర్ అయ్యే ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. ఒకవేళ కనుక పోర్ట్ఫోలియోలో ఎక్కడైనా సరే కంపెనీస్ కనుక సెట్ బ్యాక్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బెటర్ ఆప్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం దట్ ఈస్ కాల్డ్ అది రివిజన్ అంటాం. మనకు ఇంత ముందే మనం చెప్పుకున్నాం. అలాగే ప్రొటెక్టింగ్ ఎర్నింగ్స్ ఎగ్నెస్ట్ మార్కెట్ రిస్క్, ఇవి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్టింగ్ ఎర్నింగ్స్ అనేటప్పటికి మనకు వచ్చే ఆదాయం రిటర్న్కి మార్కెట్ రిస్క్ మన నుంచి రక్షణ కల్పించుకుంటూ పోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లోకి వస్తాయి. మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే విచ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని చెప్పి 4 ఆప్షన్స్లో కూడా ఒకటి తప్పు ఆన్సర్ ఒకటి ఇస్తాడు మీకు. ఓకే, విచ్ ఈజ్ నాట్ అనేటప్పటికి వాట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ యూ హ్యావ్ టు పికప్. అప్పుడు మీకు ఏంటంటే ఇవన్నీ మీకు తెలియాలి. తెలిస్తే కనుక ఆడ్ మనీ అవుట్ ఏంటి అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్, హూ షుడ్ ఆప్ట్ ఫర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఎవరు ఈ ఆప్ట్ చేయాలి? ద ఫాలోయింగ్ షుడ్ కన్సిడర్ పోర్ట్ఫోలియో. ఎవరంటే ఇన్వెస్టర్స్ హూ ఇంటెండ్ టు ఇన్వెస్ట్ అక్రాస్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లైక్ బాండ్స్, స్టాక్స్, ఫండ్స్, కమోడిటీస్ ఎక్సెట్రా, బట్ డోంట్ పొసెస్ ఎనఫ్ నాలెడ్జ్ అబౌట్ దట్ ఎంటైర్ ప్రాసెస్. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి అవసరం ఎవరికి వస్తుంది అంటే మనలాంటి వాళ్ళకి వస్తుంది. ఓకే, ఎందుకు అంటే నేనేం చేయలేను, నాకు నాలెడ్జ్ లేదు, సో దీని గురించి ఏమీ తెలియదు, డబ్బులు అయితే ఉన్నాయి ఒక 20 లక్షలు ఎంతో, హౌ టు ఇన్వెస్ట్ అండ్ హౌ టు డూ అనేది నాకు తెలియదు. సో ఐ విల్ అప్రోచ్ డెఫినెట్లీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే మర్చెంట్ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళిపోయి బాబు ఈ డబ్బులు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెడతాం అన్నమాట. సో వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు ఈ రకంగా మమ్మల్ని అటెండ్ అవ్వడం కోసం మాకు హెల్పింగ్గా ఇవన్నీ చేస్తుంటారు. సో ఇందులోకి వచ్చేవాళ్ళు ఎవరంటే ఇన్వెస్టర్స్ హూ ఇంటెండ్ టు ఇన్వెస్ట్ అక్రాస్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ వేరు చోట్ల ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవాడు, దాంట్లో సరిగిన పరిజ్ఞానం లేనివాడు, వాళ్ళందరికీ కూడా ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అప్రోచ్ అవుతారు. అలాగే దోజ్ హూ హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు, ఇన్వెస్టర్స్ హూ డు నాట్ నో హౌ మార్కెట్ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఫోర్సెస్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని దాని గురించి తెలియని వాళ్ళు, ఇన్వెస్టర్స్ హూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ట్రాక్, దానికి ఇన్వెస్ట్ చేసి స్టడీ చేసేంత టైం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అప్రోచ్ అవుతారు. మీరే చేయండి అని కూడా. జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మర్చెంట్ బ్యాంకర్స్ ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. క్లయింట్స్ తరపున అమౌంట్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చూసుకుని వాళ్ళు కన్సల్టేషన్ సర్వీసెస్ తీసుకుంటారు. నెక్స్ట్, కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏముంటాయంటే ఫస్ట్ స్టెప్ అసెట్ అలొకేషన్, అంటే మనం సెలెక్ట్ చేసే స్ట్రిప్స్. తర్వాత డైవర్సిఫికేషన్స్, చేసేటప్పుడు ఒక దాంట్లో పెట్టకుండా 4-5 దాంట్లో డిఫరెంట్ చేసుకోవడం. తర్వాత ఏమైనా చేంజెస్ మానిటర్ చేస్తాం కదా, దాన్ని బట్టి కరెక్షన్ ప్రాసెస్లో రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం, హెచ్చు తగ్గులు చూసుకోవడం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒక కంపెనీలో మీకు ఒక 1 lakh పెట్టారు, రెండో కంపెనీలో 2 lakhs పెట్టారు, కానీ మొట్టమొదటి కంపెనీ పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఉందనుకోండి, రెండో కంపెనీ కొంచెం డౌన్ అవుతుంది అనుకోండి, ఆ 2 లక్షలు ఇటు మూవ్ చేసి ఈ 1,00,000 దానికి మారుస్తారు. సో ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది బాగా పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్కువ అమౌంట్ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ద వే దే హ్యావ్ టు డూ బై రీబ్యాలెన్సింగ్. నెక్స్ట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏంటి మళ్ళీ తేడా? రెండు ఒకటా కాదా అంటే రెండు వేరే. Portfolio management refers to the management of the portfolio of the assets of the client, whereas investment banking refers to the various different types of functions performed by that investment banker in the economy of offering different financial services to their clients by mainly dealing in that purchase and sale of that stock and helping in raising the capital. అంటే ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది సింపుల్గా చెప్పాలంటే డబ్బులు ఉన్నవాళ్ళు యొక్క సర్ప్లస్ ఫండ్స్ తీసుకుని వాళ్ళు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని పొందేలాగా వీళ్ళంతా కూడా చూసుకోవడం. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఎవరికైతే డబ్బులు కావాలో, మూలధనం కావాలో వాళ్ళ కోసం ఫండ్స్ అనేది మార్కెట్లో రైజ్ చేసి వీళ్ళకి ఇవ్వటం.
ఓకే, రెండు కూడా డిఫరెంట్, ఆపోజిట్ మాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేనేజింగ్ క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్, వేర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద రైజింగ్ ద క్యాపిటల్ ఫర్ క్లయింట్స్. చాలా క్లియర్గా ఇచ్చేసాడు ఇక్కడ. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అంటే మన డబ్బులతోటి మనం డిఫరెంట్ స్టాక్స్ కొని దాన్ని మేనేజ్ చేయడం పోర్ట్ఫోలియోలో. అది అది ఎవరికి మేనేజింగ్ ద క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్, క్లయింట్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆ రకంగా మేనేజ్ చేసేది పోర్ట్ఫోలియో మేనేజ్. ఇక్కడ వేరే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేసేది ఏంటంటే క్లయింట్స్కి డబ్బులు కావాలి, అప్పు కావాలి, క్యాపిటల్ కావాలి, దాన్ని మార్కెట్ నుంచి రైజ్ చేయడం అంటే అండర్ రైటింగ్ సర్వీసెస్ అని, తర్వాత ఏమో వాట్ ఈస్ దట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆర్ అసెట్ మేనేజ్ క్లయింట్స్ ఆల్రెడీ హ్యావ్ ద మనీ. ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో క్లయింట్స్కి డబ్బులు ఉన్నాయి. ఇక్కడ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ క్లయింట్స్కి వచ్చేటప్పుడు దే డోంట్ హ్యావ్ ద మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ నీడ్ టు రైజ్ ద క్యాపిటల్ ఆర్ సపోర్ట్ టు దిస్ clients. Not what I discussed is the point here. Now we are coming to the scenario question. This is scenario example. Scenario 1, scenario 2 అని ఇచ్చాడు. Scenario 1 ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే స్టడీ చేసుకోండి. క్లయింట్ ఏ టెల్ క్లయింట్ బి ఏమని చెప్పారంటే టేక్ మై మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ పోర్ట్ఫోలియో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు బెటర్ రిటర్న్ ఇప్పించమని చెప్పి అడుగుతున్నాడు. సో ఇది ఏం చేస్తారు దీంట్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రోల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, రెండో సినారియోలో ఏముంటుందంటే క్లయింట్ ఏ వాంట్స్ సమ్వన్ టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ బిజినెస్. క్లయింట్ ఏ అన్నాడు ఎవడైనా తీసుకొచ్చి నా దాంట్లో నా క్యాపిటల్ కింద నాకు డబ్బులు ఎవరైనా ఇస్తే బాగుండు అన్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ఏ బారోయింగ్, ఈజ్ బారోయింగ్ మనీ ఫ్రమ్ దట్ అదర్స్. సో ఈ కేటగిరీలో ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వస్తారు, సెర్చ్ చేస్తారు, వెతుకుతారు ఎవడున్నాడా డబ్బులు క్యాపిటల్ రైజ్ చేయడానికి ఎవడ రెడీగా ఉన్నారని. వాళ్ళ దగ్గర నుంచి వీడి క్యాపిటల్ మొబైలైజ్ చేసి వీడికి ఇస్తారు, అంటే ద బై వే ఆఫ్ ఐపీఓస్ ఇవన్నీ కూడా. సో ఇన్ దిస్ కేస్ ద క్లయింట్ డజంట్ హ్యావ్ మనీ. ఇక్కడ క్లయింట్కి డబ్బులు లేవు, హీ నీడ్స్ మనీ. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ డ్యూటీ టు డూ దిస్ నీడ్. అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్కి వచ్చేటప్పటికి పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకర్స్. వాళ్ళు ఎక్కడ ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, హౌ బెస్ట్ దే కెన్ గెట్ ద రిటర్న్స్ and without taking much risk అనేది prime task of these two portfolio managers. Next, portfolio management services versus mutual funds. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చేసే పనే, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు కూడా క్లయింట్ దగ్గర నుంచి ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసేవాడు. కానీ రెండింటికి కూడా బేసిక్ డిఫరెన్స్ ఉంది. అది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే వన్ థింగ్, కస్టమైజేషన్. కస్టమైజేషన్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది చాలా కస్టమర్ కేర్ కింద ఉంటుందన్నమాట అండి. అంటే ఏంటంటే స్పెషలైజ్, వెరీ స్పెషలైజ్. అంటే ఒక క్లయింట్ ఉన్నాడు, తన దగ్గర డబ్బులు ఉన్నాయి, 30 లక్షలు ఉందనుకోండి, సార్ ఈ 30 లక్షలు నీకు మంచి రిటర్న్ తోటి నేను మీకు అప్ చెప్తాను, మంచి రిటర్న్ అనేది మీకు చూపిస్తాను అని ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వాడు టూ మచ్ ఆఫ్ కేర్ తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళకి టైలర్ మేడ్ కస్టమైజేషన్ అంతా చేస్తారు. వాడికి ఏం కావాలి అనే దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోడక్ట్స్, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వెతికి ఇతనికి అప్ చెప్తాడు. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, అందరితో పాటు మీరు వాడు ఎలాగ స్పెసిఫిక్గా చెప్పేస్తాడు, ఇగో ఈ నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో ఈ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇన్కమ్ గ్రోత్ స్కీమ్ ఉంది, ఇంకోటేమో దట్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఇన్కమ్ ఈక్విటీ గ్రోత్, అలా ఉన్నాయి 2-3 స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఎందులో కావాలంటే అందులో చూజ్ చేసుకో అని ఇచ్చేస్తుంది. ఆఫర్ చేయడం మాత్రం డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తుంది. ఆ ఆఫర్స్ వాటిలో నీకు ఏది కావాలంటే అది అని చెప్పి నువ్వు చూజ్ చేసుకోమంటుంది తప్పితే వాడికి ఏం కావాలని స్పెషల్గా డిజైన్ చేయదు మ్యూచువల్ ఫండ్స్. సో అది బేసిక్ డిఫరెన్స్. ఎంగేజ్మెంట్కి వస్తే రెండో పాయింట్, ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే పర్సనలైజ్లీ ప్రమోటింగ్ ఏ డైలాగ్ బిట్వీన్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దట్ ఇన్వెస్టర్. డైరెక్ట్గా ఇన్వెస్టర్ తోటి కాంటాక్ట్లో ఉంటాడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వాడు. నీకేం కావాలి, నీకు రిస్క్, హై రిస్క్ నువ్వు తీసుకుంటావా, తీసుకుంటే ఎంతవరకు నువ్వు రిస్క్ తీసుకుంటావు, సో నేను ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వెదర్ యు ఆర్ రెడీ ఆర్ నాట్. సో ఇవన్నీ కూడా 1-to-1 మనకి కాంటాక్ట్లో ఉంటాడు అన్నమాట. అదే కనుక మీరు ఇందులోకి వచ్చారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎంగేజ్మెంట్, వాటితో పని లేదు. ఆఫర్ చేస్తే ఇదిగో బాబు నా దగ్గర 4 ఉన్నాయి, నీకు ఏది కావాలో చూజ్ చేసుకో, సింపుల్. వాడి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఆఫ్ హిజ్ స్కీమ్స్. అది
అంటే అంత వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫీజు స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓ ఫిక్స్డ్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే అందరితో నలుగురితో నారాయణ. ఓకే, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ దట్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మామూలుగా అందరికీ సమానంగా ఉంటుంది. కానీ ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మాత్రం డిమాండ్స్ షేర్ ఇన్ దట్ ప్రాఫిట్. ఇప్పుడు వీడేం చేస్తాడంటే నీకెంత లాభం వస్తుందో ఆ లాభంలో నాకు ఎంత పర్సెంటేజ్, ఫీజు కాదు, నీకు వచ్చే లాభం అంటే 2% 1% అంటాడు. 2% అనేటప్పటికీ 10 రూపాయలు 2% 100 రూపాయలు వచ్చింది అనుకోండి. సో 2% అంటే 2 రూపీస్ వీడికి ఇవ్వాలి ఫీజు కింద. అలా కాకుండా వాడికి ఎక్కువ ఇంకా హయ్యర్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, సో 100 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫిక్స్డ్ ఎక్కడ అవుతుంది, వాడికి వచ్చే లాభాల్లో ప్రపోర్షనేట్ షేర్ పొందుతున్నాడు వీడు. ఏది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వల్ల ఇస్తూ. ఇది అంటే డిమాండింగ్గా ఉంటుంది అన్నమాట. బికాజ్ పర్సనలైజ్డ్ కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి హీఈస్ ఆస్కింగ్ మోర్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ దట్ క్లయింట్. ఇది వేరియేషన్. నెక్స్ట్ అసెట్ ఓనర్షిప్కి వచ్చేటట్టు కనుక అండర్ portfolio management said the investor retains a direct ownership of shares of the company. ఇన్వెస్టర్ రీటైన్స్ అంటే ఇన్వెస్టర్ అంటే ఎవడైతే ఇన్వెస్టర్స్ ఉన్నాడో అతను డైరెక్ట్ ఓనర్షిప్ షేర్స్ యొక్క కంపెనీకి డైరెక్ట్ ఓనర్షిప్ ఉంటుంది. అదే కనుక మ్యూచువల్ ఫండ్ అనుకోండి, వాడు యూనిట్స్ అంటాడు, అందులోకి రానివాడు, కంపెనీ షేర్స్ అన్నీ కూడా వాడు కొంటాడు, కానీ వాడు హోల్డ్లో పెట్టుకుంటాడు అవన్నీ షేర్స్ అన్నీ కూడా. వాడు ఏం చేస్తాడంటే అవన్నీ ఎగ్నెస్ట్ ద సెక్యూరిటీస్ షేర్స్ యూనిట్స్ రూపంలో మనకి ఇస్తాడు. సో ఆ యూనిట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది తప్పితే ఓనర్షిప్ డైరెక్ట్గా మన కంపెనీకి రాదు కదా. అది డిఫరెన్స్. ఇప్పుడు యూటీ ఉంది, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లేకపోతే కొన్ని ఉంటాయి, వాళ్ళు యూనిట్ రూపంలో ఇష్యూ చేస్తారు అది. బట్ అవటానికి వాళ్ళు 4-5 కంపెనీస్లో వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు వాళ్ళు, కానీ మనకు డైరెక్ట్ కాంటాక్ట్ కంపెనీతో ఉండదు. ఓకే, అదొక బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సైజ్కి వస్తే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ entertain any amount of capital. However, PMS demand a capital investment which must be over the minimum limit of 50 lakhs. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కనుక మినిమం 50 lakhs పెడితేనే కానీ సెబీ గైడ్లైన్స్ ప్రకారం దే వోంట్ యాక్సెప్ట్ ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే మరి 10 లక్షలు మనకి ఇచ్చి మీరు ఏది చూడండి నాకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కింద తీసుకునేది నాకు రిటర్న్ మంచి రిటర్న్ ఇవ్వాలంటే దే వోంట్ యాక్సెప్ట్. వాళ్ళ మినిమమే 50 lakhs ఉండాలి. 50 lakhs ఆ పైన ఉంటేనే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మన ఇన్వెస్ట్మెంట్ క్లయింట్స్ నుంచి. అదే మ్యూచువల్ ఫండ్స్కి అదేం లేదు, ఎవరు 1000 రూపాయలు ఇచ్చినా సరే దే విల్ యాక్సెప్ట్. సో దట్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్కి వస్తే ఏమిటి రకాలంటే యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, పాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డిస్క్రిమినేటరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, నాన్ డిస్క్రిమినేటరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే ఏమిటి యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే టు మేక్ బెటర్ రిటర్న్ దాన్ వాట్ ద మార్కెట్ డిక్టేట్స్. ఏం ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం రిటర్న్ వచ్చేలాగా వీళ్ళు ట్రై చేస్తారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ద్వారా. దట్స్ వై ఇట్ ఈస్ యాక్టివ్. అంటే ఈ యాక్టివ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే బై స్టాక్స్ ఈవెన్ దే ఆర్ అండర్ వాల్యూడ్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ వెన్ దే క్లైమ్ అబౌవ్ ద నామ్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించుగా ప్యాకెట్ ఆడినట్టే, అంటే బాగా తక్కువగా ఉన్న షేర్స్ కొనేస్తారు, అది కనుక మీకు పైకి మూవ్ అయింది అనుకోండి సో అమ్మేస్తారు. అంటే ఏం చేస్తారంటే హై క్వాలిటీ షేర్స్కి వెళ్ళరు. నెక్స్ట్ బి కేటగిరీ షేర్స్ అనేది ఉంటాయన్నమాట. ఏ బ్లూ చిప్ కంపెనీస్ కాకుండా సెకండరీ షేర్స్ అనేది కొంటారు వీళ్ళు చేసి. అది ఏంటంటే అవి ఒక్కోసారి బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తే తక్కువ రేటుకి వస్తాయి, బట్ పెర్ఫామ్ చేసింది అనుకోండి మంచి రిటర్న్ కనపడదు. ఒకవేళ కనుక పెర్ఫామ్ చేయకపోతే డిస్పోజ్ చేసి పడతారు అది. సో రెండో దట్ ఈజ్ యాక్టివ్. అంటే చెప్పాలంటే చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట అండి. అది ప్యాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేటప్పటికీ సింపుల్గా ఓకే టాటా కంపెనీ వెరీ గుడ్, మంచి కంపెనీ, బ్లూ చిప్ కంపెనీ, అందులో పెడదాం. ఫండమెంటల్స్ బాగుంటాయి కదా, టాటా కంపెనీకి ఏం రిస్క్ ఏమి ఉండదు, డెఫినెట్గా అప్రిసియేషన్ వస్తూనే ఉంటుంది, డివిడెండ్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు, హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా ఉండొచ్చు. ఆ రకంగా అనుకునే స్టైల్ మాట. దట్ ఈస్ కాల్డ్ ద పాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ విల్ ఆల్వేస్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్. అటువంటి స్టాక్స్ని ఎన్నుకొని ప్రిఫర్ దట్
dabble in index funds and have the turnover but good long term worth. దీనికి ఏంటంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తే రిటర్న్ కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్క్రిమినేటరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇదేంటంటే discriminating manager is given full to make decisions for the investors. So while the investor goals and time frame are taken into account, the manager adopts whichever strategy he thinks best. అంటే ఏంటంటే తన సొంతంగా అంటే తన సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అన్నమాట. ఓకే, తను తీసుకుని డిస్క్రిమినేటరీ మేనేజర్ అంటే అది. ఓకే, అంటే తన డెసిషన్ అతను ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, అంటే ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ అంతా తను హోల్డ్ చేస్తాడు. నాన్ డిస్క్రిమినేటరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏం చేస్తాడంటే జస్ట్ సలహా ఇస్తాడు, అందులో అతను పార్టిసిపేట్ చేయడు. సలహా ఇస్తాడంటే దాంట్లో ఏంటి, నీ ఇష్టం, అది బెటర్, ఇఫ్ యూ దట్ ఈస్ లెఫ్ట్ యూ టేక్ యువర్ డెసిషన్ అన్న టైప్లో ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అది నాన్ డిస్క్రిమినేటరీ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాం. సో ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఇవి జస్ట్ ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ దట్ వన్ అని స్క్రీన్ షాట్ పెట్టాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఈ రెండు చూసుకుంటే అయిపోతుంది. అడ్వాంటేజెస్ ఏంటి అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మేక్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్. ఓకే, portfolio management is a tool that the right portfolio of assets, it enables in making more informed decisions regarding investment plans in accordance with the goals and objectives. Goals or objectives ni batti investment portfolio management వాళ్ళు ఏం చేస్తారు, పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు they can take decisions and do the justification to that clients and their wishes. Maximize return, సాధ్యమైనంత వరకు వీళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మ్యాక్సిమం రిటర్న్స్ పొందడానికి ట్రై చేస్తారు. ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బికాజ్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దే విల్ టార్గెట్ ఆన్ దట్ మ్యాక్సిమం రిటర్న్. బై సెలెక్టింగ్ ద బెస్ట్ క్లాస్ ఆఫ్ అసెట్స్, ఇన్వెస్టర్స్ ఆర్ ఏబుల్ టు ఎర్న్ హై రిటర్న్స్ విత్ లిమిటెడ్ ఫండ్స్. నెక్స్ట్ అవాయిడ్స్ డిజాస్టర్. తర్వాత ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడాను డిజాస్టర్ అనేటప్పటికీ మీకు ఆ విపత్తు నివారణ కూడా వీళ్ళే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక 10 స్క్రిప్ట్స్ తీసుకున్నారు, ఏదో ఒక కారణం చేత ఒక పర్టికులర్ స్క్రిప్ట్స్లో ఏదో ఫ్రాడ్ జరిగి ఏదో కంపెనీలో ఏదో జరిగి మొత్తం షేర్స్ పడిపోయినాయి అనుకోండి, ఇమీడియట్గా దాని నుంచి వాళ్ళు స్విచ్ ఓవర్ అయిపోయి మళ్ళీ ఇంకో దాంట్లోకి మారిపోవాలి. సో ఇదంతా కూడా టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి, లేట్ చేస్తే మళ్ళీ చేయగలుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవాయిడ్ ద డిజాస్టర్ ఆఫ్ ఫేసింగ్ హ్యూజ్ రిస్క్ బై ఇన్వెస్టర్స్. It guides in investing among different classes of assets instead of investing only in one type of assets. చూసారా, డైవర్సిఫికేషన్ అదే. ఒకే దాంట్లో పెట్టకుండా 4-5 దాంట్లో పెట్టుకుంటే ఒకటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆటోమేటిక్గా రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. ఇఫ్ అన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ ఇన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సపోజెస్ ఇట్ ఫెయిల్స్, చూసారా, దెన్ ద ఇన్వెస్టర్ విల్ సఫర్ హ్యూజ్ లాసెస్. సో దట్ దే విల్ అవాయిడ్ దట్ అండ్ ఇన్వెస్టెడ్ అమాంగ్ డిఫరెంట్ అసెట్స్. డైవర్సిఫికేషన్ అంటాం దాన్ని. Next, track performance. Portfolio management helps the management in tracking the performance of their portfolio of the investment. And invest చేసిన కంపెనీని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. వాళ్ళు రిజల్ట్స్ అంటే చూస్తూ ఉంటారు, క్వార్టర్లీ రిజల్ట్స్, ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి కూడా స్టడీ చేస్తుంటారు. ఎప్పుడు కూడా కంటిన్యూస్ స్టడీలో ఉంటారు వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ట్రాక్ పర్ఫార్మెన్స్ అంటాం. నెక్స్ట్ మేనేజర్స్ లిక్విడిటీ. Portfolio management enables investors in arranging their investments in a systematic manner. Investors can choose assets in such a pattern where they can sell some of them easily wherever they need funds. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మోర్ లిక్విడిటీ ఉండేలా కూడా చూసుకుంటారు. అన్ని హై రిటర్న్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు గబుక్కున మనకి లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బులు రాకపోతే ఉపయోగం లేదు కదా. కాబట్టి కొంత లిక్విడిటీ మనమైనా సరే, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, నాకు సపోజ్ ఐఎమ్ గెటింగ్ ఏ 20 lakhs అమౌంట్ వచ్చింది నాకు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 20 lakhs సైట్ కొనొచ్చు, హౌస్ సైట్, ఎప్రిషియేషన్ వస్తుంది కదా అని చెప్పి ఒకవేళ పెట్టేసాను అనుకోండి, రేపొద్దు నాకు అర్జెంట్గా 1 lakh కావాలనుకుంటే ఐ కెనాట్ గెట్ బ్యాక్ దట్. ఇమీడియట్గా నేను సేల్ చేయలేను కదా, సేల్ చేసినా అది వెంటనే రావు కదా డబ్బులు. కాబట్టి ఏం చేస్తాను, 20 lakhsలో ఒక 10 lakhs సైట్ కొంటాం, ఒక 5 lakhs క్యాష్ రూపంలో పెడతాం, ఒక 5 lakhs గోల్డ్ పెట్టామనుకోండి. సో క్యాష్ అనేది మోర్ లిక్విడ్, ఏమైనా ఎమర్జెన్సీకి క్యాష్ ఇమీడియట్గా మనకు దొరుకుతుంది. ఒకవేళ కనుక అది కూడా దాటిపోయింది అనుకోండి, గోల్డ్ అనేది ప్లెడ్జ్ చేయగలుగుతాం, ఆర్నమెంట్స్. సో అలాగా మనకి లిక్విడిటీ అనేది మనం చూసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడాను, సెలెక్ట్ చేసేటప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో కూడా
అదే ప్యాటర్న్లో మనం చేయాలి. ఓకే. తర్వాత అవాయిడ్స్ రిస్క్. దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఇస్ క్వైట్ రిస్కీ డ్యూ టు ద వాలటిలిటీ ఆఫ్ ద సెక్యూరిటీ మార్కెట్. వాలటిలిటీ అంటే ఫ్లక్చుయేషన్ ఉంటాయి కాబట్టి అది రిస్క్ అనేది సాధ్యమైనంత అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఆఫ్ లాసెస్ అనేది లేకుండా చూసుకోవడం అనేది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇంప్రూవ్స్ ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్. అలాగే అండర్స్టాండింగ్ అంటే దే షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ దట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్, సెక్యూరిటీస్, మార్కెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండాలి. ఓకే. అవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రిస్క్ ఆఫ్ ఓవర్ డైవర్సిఫికేషన్. ఇప్పుడు 10 స్క్రిప్ట్స్లో పెట్టుకుని మానిటర్ చేసుకోవడం అనేది కరెక్ట్. అలా కాకుండా నాకు మంచి రిటర్న్ కావాలని చెప్పేసి రిస్క్ అనేది ఉండకూడదు నాకు అసలు అని చెప్పేసి 100 కంపెనీల్లో పెట్టారనుకోండి, 100 కంపెనీలు స్టడీ చేసి ఏ కంపెనీ ఎలా ఉందో చేసుకోవడం అనేటప్పటికి ఒక 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 క్లమ్జీ అయిపోతుంది. అది చివరికి ఎందుకు కన్ఫ్యూజింగ్ స్టేట్ వచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ మనం చూసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది. సో బియాండ్ ద లిమిట్ టు మేనేజ్ అనేది వచ్చేస్తుందన్నమాట. అందు గురించి రిస్క్ ఆఫ్ జనరల్గా అదే చేస్తారు. రిస్క్ ఆఫ్ ఓవర్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అదొక డిసడ్వాంటేజ్. రెండోది నో డౌన్ సైడ్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఓన్లీ రెడ్యూస్ ద రిస్క్ త్రూ డైవర్సిఫికేషన్ బట్ డజంట్ ప్రొవైడ్ ఆల్ ప్రొటెక్షన్. డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది, కానీ there is no guarantee of full protection. సో అదొక డిసడ్వాంటేజ్. బికాజ్ మార్కెట్ క్రాష్ అయిపోయింది అనుకోండి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది టోటల్గా అప్స్లైడ్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందులో ఉన్న స్క్రిప్ట్స్ అన్ని కూడా అన్కోడెడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఫాల్టీ ఫోర్కాస్టింగ్. అంటే ప్రిడిక్ట్ చేయడం. ఏది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తే కనుక ఓకే గుడ్, అలా కాకుండా మనం ఫాల్స్గా ప్రిడిక్ట్ చేసాం అనుకోండి, అది కూడా మనకు ఫెయిల్యూర్ కింద. అదొక డిసడ్వాంటేజ్. ఎందుకంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ట్రెండ్స్ మీద వెళ్తాం, హిస్టారికల్ డేటా బేసిస్ మీద మనం చేస్తాం. సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 2 years బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తాయని చెప్పి అనుకుని ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా స్టార్ట్ అయ్యేటప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేసేసాం అనుకోండి, సో ఉన్నటువంటి ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఆ బూమ్ అనుకున్నదల్లా డౌన్ అయిపోయింది అనుకోండి, ఏ వారం వచ్చి ఏదో జరిగింది అనుకోండి, సో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మన హిస్టారికల్ డేటా బేస్ మీద మనం ఇన్వెస్ట్ చేసాం, బట్ లాస్ట్ 2 years బ్రహ్మాండమైన ట్రెండ్ పెర్ఫార్మెన్స్ ఉంది, బట్ ద సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే ఇస్ నో గ్యారంటీ. సో ఇటువంటి రిస్క్ అనేది మనం ఆ డేటా బేస్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ అనదర్, దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫాల్టీ ఫోర్కాస్టింగ్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. So with this topic is over. Thank you.